గత 48 గంటల నుంచి రమ్య మోక్ష, చిట్టి పికిల్స్ రమ్య మోక్ష యొక్క పెర్ఫార్మెన్స్ హౌస్లో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? టాప్ 5కి వెళ్తుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే రమ్య మోక్ష అండ్ దివ్యల మాదిరి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఒక కాన్వర్సేషన్. దీనికి ముందు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ క్యాప్టెన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దివ్యల మాదిరి లేట్గా వచ్చింది వంట చేయడానికి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు, మీరు కూర్చోండి మేడం మాట్లాడతాను అంటే కూర్చుండగానే చెప్పవా అంటూ చాలా ఎటకారంగా మాదిరి చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా హర్ట్ అయ్యాడు. మీరు ఇట్లా మాడితే నేను ఇంకోలా మాడాల్సి ఉంటుందని చెప్పి కాస్త వార్న్ అది చేశాడు. ఎలా మాట్లాడుతూ ఇంకోలా అంటే ఎట్లా మాట్లాడుతూ ఏంటి మాట్లాడి చూపించంటూ దివ్యల మాదిరి కూడా కొంచెం రెచ్చగొట్టినట్టు బిహేవ్ చేసింది. మధ్యలో సైలెంట్గా ఇష్యూ సెట్ అయినా కూడా తనుజ మళ్ళీ పిలిచి పవన్ కళ్యాణ్తో ఏదో సారీ చెప్పిద్దామని ప్రయత్నం చేసింది మాదిరికి. బట్ అది వర్కౌట్ కాలేదు. మాదిరి ఇంకా రివర్స్ అయింది, కళ్యాణ్ కూడా రివర్స్ అయ్యాడు. చివరికి భరణి వచ్చి సెట్ చేసే ప్రయత్నం చేశాడు, ఇమాన్యుల్ వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇట్లా ఇల్లంతా కూడా రచ్చ అయింది. దివ్య కూడా వచ్చి మధ్యలో కాస్త ఆజ్యం వచ్చింది. ఇట్లా నడిచింది. ఈ ఇన్సిడెంట్ మీకు గుర్తే ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే లైవ్లో చూసినట్టున్నాను, ఇది ఎపిసోడ్లో గుర్తు రావట్లేదు, బట్ చూశాను నేను. ఇది రమ్య మోక్ష అండ్ దివ్యల మాదిరి కూర్చొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరి తప్పు ఏంటి, నేనేం లేట్గా రాలేదు కదా ఫుడ్ వండడానికి, నేను టైంకే వచ్చాను అని దివ్యల మాదిరి తన వెర్షన్ని రమ్య మోక్షకు చెప్తుంది. రమ్య కూడా వింటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ కెప్టెన్ తను పెద్దగా చేసేది ఏమీ లేదు, తను అంతగా యాక్టివ్గా ఉండట్లేదు, జనాలకి ఏమీ హెల్ప్ అవ్వట్లేదు హౌస్లో, తను ఆడపిల్లలతో పులిహార కలుపుతూనే బిజీగా ఉంటున్నాడు అనే డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. బయట కూడా ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ హౌస్లో ఎంత పొటెన్షియల్ ఉన్నా టాస్క్ల పరంగా మైండ్ ఇంటలెక్ట్ పరంగా చాలా పర్ఫెక్ట్గా డీల్ చేయగలిగే అవకాశం ఉన్నా కూడా ఇద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరి మధ్య రీతు లేకపోతే అప్పట్లో శ్రీజ లేకపోతే తర్వాత తనుజ వీళ్ళతో పులిహార కలుపుతూనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అనే ఇది బయట చాలా స్ట్రాంగ్గా ఉంది. దాన్నే రమ్య మోక్ష తెర మీద తీసుకొచ్చి హౌస్లో ఎప్పుడు చూసినా అమ్మాయిలతో పులిహార కలుపుతూనే ఉంటాడు. ఇందాక కూడా చూశాను, మీద చేతులు వేస్తూ మాట్లాడుతున్నాడు తనుజ మీద. నా మీదే అట్లా చేతులు వేస్తే కనుక నేను దవడ పగలు కొడతాను, చెప్పుతో కొడతాను అన్నట్టుగా మాట్లాడింది తనుజ. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే తనుజ కూడా మరి యాక్సెప్ట్ చేయడం వల్లే కదా అతను అట్లా చేస్తున్నాడు, రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు, ఆ అమ్మాయి అంత క్లోజ్గా ఉండే అవకాశం ఇవ్వడమే తప్పు ఫస్ట్ ఇతనికి పవన్ కళ్యాణ్ కంటూ మాట్లాడింది. అయితే నా వెర్షన్ ఏంటంటే ఇక్కడ టూ సైడ్స్ ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ అంత లోకు కూడా కాదు, అంత చనువు, సారీ లోకో ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, ఐమ్ టేకింగ్ ఇట్ బ్యాక్. అంత చనువు ఎందుకు ఇస్తోంది పవన్ కళ్యాణ్కి అనేది క్వశ్చన్. పవన్ కళ్యాణ్ అంత చనువు ఎందుకు తీసుకున్నాడు అనేది క్వశ్చన్. బేసిక్గా ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ హౌస్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా నైట్ పడుకునేదాకా మన దగ్గర ఫోన్లు ఉండవు, వేరే ప్రపంచంతో సంబంధం ఉండదు, అక్కడ ఉన్న మనుషులే జీవితంగా బతకాల్సి ఉంటుంది. ఆ గ్యాప్లో టాస్క్లని ఇవన్నీ అవన్నీ ఉంటాయి, ఒకళ్ళ ఎమోషనల్ సపోర్ట్ మనం కోరుకుంటాం. ఎక్కడైనా సరే ఇదే మనం కెమెరాలు లేకుండా ఒక బయట ప్రపంచంలో మనల్ని పడేసిన ఆపోజిట్ సెక్సెస్ అనేవి ఎప్పుడైనా అట్రాక్ట్ అవుతాయి. సో మేల్ ఫిమేల్కి, ఫిమేల్ మేల్కి ఈక్వల్ ఏజ్ కొంచెం అటు ఇటు 10 ఏళ్ళు అటు ఇటుగా ఉన్న 5 ఏళ్ళు అటు ఇటుగా ఉన్న ఏజ్ ఫ్యాక్టర్స్లో అట్రాక్ట్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక జంటగా ఫామ్ అయినప్పుడు మీకు బయట పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, బయటికి పంపించకుండా బయట ఇది ఏమంటారు ఫుటేజ్ కూడా ఎక్కువ వస్తుంది వీళ్ళది అనేటువంటి ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది బిగ్ బాస్లో. అందువల్ల జంటల కింద ఫామ్ అవుతూ ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే ఓవర్ ద డేస్, ఓవర్ ద వీక్స్ వీళ్ళిద్దరి మధ్య బిల్డ్ అయినటువంటి బాండ్, ఇవాళే వచ్చి తనుజ పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వచ్చి ఇవాళే చేతులు పట్టేసుకున్నారంటే మనం కూడా అదే ఫీల్ అవ్వచ్చు. ఇవాళే వచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళు కెమెరా ఫుటేజ్ కోసం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ మెంటాలిటీ క్యారెక్టర్ ఎంత వరస్ట్గా ఉందా, వీళ్ళది బిహేవియర్ ఎంత వరస్ట్ ఉంటుందా బయట అని మనం కూడా అనుకోవచ్చు, డౌట్ పడవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, రమ్య మోక్షలాగా ఆవేశపడచ్చు. కానీ వీళ్ళు ఇదే ప్లేస్లో రమ్య మోక్ష ఉందని ఇదే చెప్తాను. తనుజ ప్లేస్లో రమ్య మోక్ష ఉండి దివ్యల మాదిరి ఒక అబ్బాయి ఉండి ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ప్లేస్లో దివ్యల మాదిరి ఉన్నా కూడా ఇదే వెర్షన్ ఏంటంటే ఇక్కడ రమ్య మోక్ష ఏదో ఉందో కండెమ్ చేయాలనేది కాదు. ఈ ఆలోచన విధానం రాంగ్. ఓవర్ ద వీక్స్ హౌస్లో ఎవరు లేకుండా, మన చుట్టుపక్కల ఎవరు లేకుండా ఒకళ్ళతోనే ఉన్నప్పుడు ఆ బాండ్ బిల్డ్ అవుతుంది. చేతులేసి మాట్లాడడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యి ఇట్లా పట్టుకుని మాట్లాడడం అనేది అంత రాంగ్గా తప్పు పట్టాల్సిన అవసరం. ఫ్రెండ్స్ కూడా అట్లాగే మాట్లాడుకుంటే, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, బెస్ట్ ఫ్రెండ్, చెయ్యి ఇట్లా పట్టుకుని మాట్లాడతాను నేను, లేదా అమ్మాయి నా చెయ్యి ఇట్లా పట్టుకుని మాట్లాడుతుంది, మహాపాపం కాదనేది నా పాయింట్ ఒకటి. రెండోది ఏంటంటే ఇలా ఇదే బిగ్ బాస్ హౌస్లో గ్యాస్ లైటింగ్ చేసి జనాలను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీకు గుర్తుంటే సిరి హనుమంత్ అని ఒక అమ్మాయి ఉంది, ఆ పిల్లని ఈ షణ్ముఖ్ జశ్వంత్ చాలా దారుణంగా అతని ట్రాప్లో పెట్టుకుని గ్యాస్ లైటింగ్ చేస్తూ, బయట ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బయట, శ్రీహన్ ఏదో ఈ అబ్బాయికి దీప్తి సునైనా ఉంది బయట, అయినా కానీ లోపల గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగానే బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక బోర్డు తగిలించుకుని గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా చాలా వరస్ట్గా, అంటే ఇద్దరి మధ్య కన్సెంట్ ఉండి చేస్తే ఒక రకం, అసలు సిరి హనుమంతుని అతను ట్రాప్లో పెట్టుకుని
గ్యాస్ లైటింగ్ చేసేటువంటి ఒక అబ్బాయిలు ఎట్లా ఉంటారనేది క్లియర్ కట్గా ఆ సీజన్లో మనం చూసాం. సో అట్లా బిహేవ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్, తనూజ. అది కూడా మనం ఒకసారి గమనించాలి. ఒక లిమిట్ పెట్టుకున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి నాలాంటి అబ్బాయి నీకు బయట దొరికితే ఓకేనా అని, నేనే ఓకేనా అన్నట్టుగా అడిగితే కూడా తనూజ చాలా మెచ్యూర్డ్గా, నువ్వు ఒక చిన్నపిల్లడి మనస్తత్వం లాంటి, నువ్వు ఒక చైల్డ్ నా దృష్టిలో, నువ్వు నీకు అంత సీన్ లేదన్నట్టు చాలా క్లియర్గా కూడా చెప్పింది. అయినా కానీ పవన్ కళ్యాణ్ దేబరిస్తున్నాడు, దేకుతున్నాడు, డెఫినెట్లీ దాన్ని మనం కండెమ్ చేస్తాం. కానీ చెప్పుతో కొడతాను నేను, లేకపోతే దవడ పగలు కొడతాను వెంటనే స్పాట్లో తనుజ ఎందుకని చనువిస్తున్నాను, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకని చనువు తీసుకుంటున్నాడు అని జడ్జి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆబ్వియస్లీ బిగ్ బాస్ హోల్ ప్రోగ్రామే జడ్జి చేయడం కాదంటలేదు, బట్ రాంగ్ జడ్జి చేయడం అనేది ఎవరం కూడా చేయకూడదని నా ఒపీనియన్. సో రమ్య మోక్ష అంత అంత తీవ్రంగా మాడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య నార్మల్ చనువు ఉంది, నార్మల్ ఫ్రెండ్షిప్ ఉంది. అఫ్ కోర్స్ అది ఒక లైన్ క్రాస్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నా, తనుజ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇందులో పడిపోయి, ఇప్పుడు గుర్తుంటే మీకు ఒక అర్జున్ కళ్యాణ్ ఎవరో ఒక అతను ఉండేవాడు, ఇంకొక ఎవరో ఉండేది యాక్టర్స్, ఆమె వెనక విపరీతంగా పడేవాడు అతను. సో ఆ లెవెల్లో ఈమె ఏమన్నా ఇతను ఏమన్నా అయిపోతుంటే, కింద పడిపోతుంటే, ఆమె కోసం పడి చచ్చిపోతుంటే ఇంకా ఆమె వెనకాల తిప్పుకుంటుంటే అట్లా చేయాలి తప్ప, ఇతని లెవెల్లో ఇతను మెచ్యూర్డ్గా చేస్తున్నాడు, ఆమె లెవెల్లో మెచ్యూర్డ్గా చేస్తుంది. అట్లా ఒక్కొక్కసారి చనువు అనేది కనిపిస్తుంది తప్ప ఇద్దరి మధ్య దేవరించుకోవడాలో, కింద మీద ఇప్పుడు దొల్లియడాలో ఏం కనపట్లేదు. కాబట్టి రమ్య మోక్ష యొక్క కామెంట్స్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. జడ్జిమెంట్ చేయాలి, బిగ్ బాస్ హోల్ పాయింట్ జడ్జ్ చేయడం. కానీ రాంగ్ జడ్జిమెంట్ చేసి అనవసరమైన స్టేట్మెంట్లు కొడతాను నేను, దవడ పగలు కొడతాను వెంటనే స్పాట్లో నా చేపట్టుకుంటే అంటే, రేపు రమ్య మోక్ష ఇంకెవరితోనో క్లోజ్ అవుతుంది అబ్బా, ఆడో మగో ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది. రేపొద్దున ఆ అమ్మాయి అయినా అబ్బాయి చేయి పట్టుకుంటుంది కన్సోల్ చేసే టైంలో, లేకపోతే ఈ అమ్మాయి చేయి వాళ్ళు పట్టుకుంటారు. దాన్ని మనం తప్పు పట్టేస్తే అట్లా. సో వాళ్ళే హౌస్లోకి వచ్చినప్పుడు అలా చేస్తే అనుకోవచ్చు, కానీ కొన్నాళ్ళ తర్వాత బాండ్ బిల్డ్ అవుతుంది రమ్య మోక్షకైనా. అప్పుడు తను కూడా ఒక వ్యక్తితో క్లోజ్గా ఉండొచ్చు, తప్పేం కాదు, మహాపాపమేం కాదు అది. సో అది నాకు అనిపించింది. మీకేమనిపించింది దీని గురించి కామెంట్ చేయండి.